మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఆ ముగ్గురు IASల బదిలీ వెనుక కారణాలేంటి? పనిలో అసమర్థత లేక అవినీతి అక్రమాల ఆరోపణల? ఇంతకు వారికి ఇచ్చింది ప్రమోషనా డిమోషనా? ఏం చేశారో అర్థం కాని రీతిలో ట్రాన్స్ఫర్స్ ఎందుకయ్యాయి? ఎవరా బ్యూరోక్రాట్స్? ఏంటా కథ? 20 మంది IAS అధికారులను తాజాగా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ CS స్థాయి నుంచి నాన్ క్యాడర్ IAS వరకు బదిలీలు చేయగా కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. పాలనా సౌలభ్యం కోసం ఇలాంటి ట్రాన్స్ఫర్స్ సాధారణమే అయినా ఈసారి మాత్రం కొత్త విషయాలు తెర మీదకి వస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి ఒకే పదవిలో కొనసాగుతూ వచ్చిన 1992 బ్యాచ్ IAS అధికారి జయేష్ రంజన్ను ఇప్పుడు CMOలోకి తీసుకున్నారు. సుదీర్ఘకాలం IT శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ను CM కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగానికి కార్యదర్శిగా బదిలీ చేసింది సర్కార్. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ, స్పీడ్ విభాగానికి కూడా ఆయన్ను CMOగా నియమించింది. క్రీడలు, యువజన విభాగం, ఆర్కియాలజీ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లొచ్చారు జయేష్. ఈసారి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారని, అందుకోసం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారన్న ప్రచారం జరిగింది. కానీ CS రేసులో ఉన్న జయేష్ను CMOలోకి తీసుకుని రామకృష్ణరావును CSగా నియమించారు. దీంతో జయేష్ ఆ పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఇక బదిలీల్లో మరో సీనియర్ IAS డిమోట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది సెక్రటేరియట్ వర్గాల్లో. M దానకిషోర్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చారు. ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్, లేబర్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ డైరెక్టర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్గా నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానకిషోర్కు ప్రాధాన్యత పెరిగిందని, గతంలో కంటే కీలక శాఖల్లో ఆయన్ను రేవంత్ సర్కార్ నియమించిందన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ వాస్తవంగా ఆయనకు ఇవ్వాలనుకున్నది వేరని, తీరా జరిగింది ఇంకొకటని, అందుకే డిమోషన్ మాటలు వినిపిస్తున్నాయంటున్నారు. ఆదిలాబాద్కు చెందిన దానకిషోర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినా ఆయన పనితీరు నచ్చక ఇతర శాఖలకు బదిలీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ముందసలు దానకిషోర్ను CMOలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారట. కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగోలేదని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో అభిప్రాయం మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇక పర్యాటక, యువజన శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్టులోకి బదిలీ చేశారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన రీపోస్ట్ పై వివాదం రేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ స్మితా మీద తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో తిరిగి సచివాలయం బయట ఉండే ఆర్థిక కమిషన్ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. స్వయంకృతం వల్లే మళ్లీ డిమోషన్ అయినట్టు సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. సీనియర్ IAS అయిన స్మితా సబర్వాల్ ఇంకా BRS ప్రభుత్వంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు కూడా అంటున్నారు. పర్యాటక శాఖలో ఫైల్స్ అన్ని పెండింగ్లోనే పెట్టారని, సెక్రటేరియట్లోని తన ఛాంబర్కు సైతం రెగ్యులర్గా రావడం లేదని ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది రోజుల నుంచి స్మిత ఈ వ్యవహారాలను మానిటర్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన బదిలీలో స్మితను పర్యాటక శాఖ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆ పదవిని ఎవరితో భర్తీ చేస్తారో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా ఇక పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటోందని, ఇక ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి ఉండకపోవచ్చని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.